Hi viewers, welcome to my YouTube channel Home Crispy Recipes. Today our item is corn flakes. After seeing full video, like, share and subscribe. Thank you. మనం మొక్కజొన్న అట్లు పోసుకుందాము. అందులో కావలసిన పదార్థాలు చూసుకుందాము. మొక్కజొన్నలు, కారం పొడి, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ. ఇవి మిక్సీ పట్టుకుందాం. మొక్కజొన్నలు లోకల్ మొక్కజొన్నలు ఇవి. ఒక 4-5 తీసుకొని ఒలుచుకొని చెరుక్కున్న మొత్తం ఏం లేకుండా డస్ట్ ఇట. ఇవి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు నేను మొక్కజొన్నలనే ఉప్పు వేసుకున్నా, తగినంత ఉప్పు వేసుకున్నా. ఇప్పుడు కారం వేసుకుందాం. కారము, అల్లం వెల్లిగడ్డ కొంచెం వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని పెంక పెట్టుకున్నాము. పెంక వేడైనాక నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని దీంతో అంతా రుద్దుకోవాలి చెంచాతోటి. ఇప్పుడు కలిపిన మొక్కజొన్నల పిండి ఇట్లా అనుకోవాలంతా. ఇట్లా పోసుకున్నాం కదా. పోసుకున్నాక ఒక సుక్క నూనె పోసుకున్నాం. దీనిపైనకి వెళ్ళి పోసుకొని మూత పెట్టుకొని సన్న మంట మీద కాల్చుకోవాలి. ఇప్పుడు కాలిందా లేదా చూసుకొని మూత తీసి మర్రేసుకున్నాం. దీన్ని కాలింది మంచిగా. మంచిగా కాలింది. కిందికి కూడా మంచిగా కాల్చుకున్నాము. కిందికి గాలిందా లేదా చూసుకున్నాము. మర్రేసుకున్నాం మంచిగా. మంచిగా కాలుతుంది. ఇట్నే ఒత్తుకుంటే కాల్చుకోవాలి. లోపల ఉడుకుతుంది, మీద కాలుతుంది. దీన్ని తీసేసుకుందాం. ఇక కాలింది తీసేసుకుందాం. ఇక దీని తర్వాత ఇంకోటి ఇట్లనే పోసుకోవాలి. ఇక ఇట్లనే పోసుకొని కొంచెం నూనె మళ్ళీ ఎప్పటినే పోసుకోవాలి. మూత పెట్టుకున్నాం. ఇది కాలిందా లేదా మళ్ళీ తీసుకుందాం ఒకసారి. ఇట్లనే అన్నీ కాల్చుకోవాలి. ఇట్లనే ఇప్పుడు తీసేసుకుందాం. ఇక అన్నీ ఇట్లనే పోసుకుందాం. ఇక అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలి. ఇక అయిపోయినాయి, తీసేసుకుందాము. ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. అయిపోయినాయి. ఎంతో రుచికరమైన వేడివేడిగా మొక్కజొన్న అట్లు తయారైపోయినాయి. నేను చెప్పినట్టు మీరు కూడా వేసుకోర్రి, మంచిగా ఉంటాయి.